హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఏం కావాలో ఈరోజు చూద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి బేసిక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఏం కావాలో అదే వీడియో చేస్తున్నాను అనమాట. ఈరోజు మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఏమేమి కావాలో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఫ్రేమ్ కావాలండి. చూడండి, ఇది నేనైతే పెద్ద ఫ్రేమ్ తీసుకున్నాను. మీరు స్టార్టింగ్ కాబట్టి చిన్న ఫ్రేమ్ తీసుకొని సరిపోతుంది. ఏ షాప్లో అయినా మెటీరియల్ షాప్లో ఫ్రేమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు చిన్న కాబట్టి సైజెస్లో ఉంటాయి అన్నమాట. సైజ్ తెలియకపోతే 8 కానీ 7 కానీ తీసుకోండి. ఎందుకంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది డ్రా చేసుకోవడానికి, ఫిట్ చేసుకోవడానికి. అండ్ క్లాత్ అయితే చూడండి, ఇది ఎందుకు కావాలంటే ఇట్లా ఎగ్గినా కూడా రాదనమాట, లాక్ అయిపోతుంది ఇక్కడ. సో మనకి ఇలా ఉంటేనే, టైట్గా ఉంటేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయగలం. అందుకని మనకి ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రేమ్ ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత కార్బన్ పేపర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఉంటేనే మనం ట్రేస్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడైనా సేమ్ ఫ్రేమ్ దగ్గర ఇవన్నీ దొరికిపోతాయండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఏమేమి కావాలో అవన్నీ ఒక్క చేటే దొరికిపోతాయి. మీకు కావాలంటే అవైలబుల్గా అమెజాన్ కానీ, మీషో కానీ ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ ఈ పేపర్ ఇది కార్బన్ పేపర్, ట్రేస్ పేపర్ కాదు, కార్బన్ పేపర్ అంటారనమాట. ఇదైతే కంపల్సరీగా కావాలి. అండ్ మనకి దీంతో పాటు డయాగ్రామ్స్ కానీ ఏవైనా కానీ ఒకటి ట్రేస్ చేసుకోవాలన్నమాట. ఒకదాన్ని చేసుకోవడానికి ఎనీ డయాగ్రామ్ అంటే ఫ్లవర్ కానీ ఏ డయాగ్రామ్ అయినా మీకు నచ్చినది, బటర్ఫ్లై ఏదైనా కానీ ట్రేస్ చేసుకోవడానికి ఒక ట్రేస్ పేపర్ కావాలండి. ఇలా వైట్గా ఉంటుంది ట్రేస్ పేపర్ అనేది. మీరు కావాలంటే అదే షాప్లో దొరుకుతుంది. ట్రేస్ పేపర్ కూడా కొనుక్కోండి. ట్రేస్ పేపర్ మీద ఏది డ్రా చేసుకున్నా ఇది ట్రేస్ కింద పెట్టి బేస్ పెట్టి దీన్ని ఇలా పెడితే అచ్చు పడిపోతుంది అనమాట కింద. ఈ ట్రేస్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటేనే మనం పెయింట్ వేయగలం కాబట్టి ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్యాబ్రిక్ కలర్స్ మీకు ఏవి కలర్స్ ఒక బాక్స్ దొరుకుతుంది. ఏ కలర్స్ కావాలి, ఏ కలర్స్ నచ్చుతాయి అనేది ఒక బాక్స్ దొరుకుతుంది. దాంట్లో మిక్సింగ్ చేసుకుంటే కూడా కొన్ని కలర్స్ వస్తాయి కాబట్టి మీరు బాక్స్ తీసుకోండి. స్టార్టింగ్ అయితే బాక్స్లో అన్ని కలర్స్ ఉంటాయి. అండ్ అలాగే ఈ కలర్స్తో పాటు తర్వాత బ్రషెస్ అండి. బ్రషెస్ కంపల్సరీగా తీసుకోవాలి. బ్రషెస్ ఉంటేనే పెయింట్ వేయగలం కాబట్టి బ్రషెస్ కంపల్సరీగా తీసుకోవాలి. బ్రషెస్ వచ్చేసి మీరు ఏమేమి తీసుకుంటారంటే ఫస్ట్ 000 తీసుకోండి. తర్వాత 000 కూడా ఉంటుంది. మీకు ఏది ఎలిగెంట్గా, మీకు ఏదైతే హ్యాండ్ ఫ్లూయెంట్గా ఉంటుందో అది తీసుకోండి. దాని తర్వాత ఇలాంటి బ్రష్ ఒకటి కంపల్సరీగా తీసుకోండి. ఇది వచ్చేసి 4 నెంబర్, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది ఫిల్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్రష్ అయితే కంపల్సరీగా ఒకటి తీసి పెట్టుకోండి. అండ్ ఎక్కువ బ్రషెస్ కూడా తీసుకోవద్దండి. స్టార్టింగ్లో మీకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం పెయింటింగ్ ఎలా వేయాలనేది ఇప్పుడు చూద్దాము. పెయింటింగ్ ఫస్ట్ బేసిక్ నేర్పిస్తాను. బేసిక్ ఎలా వేయాలో చూసి నేర్చుకోండి. ఫస్ట్ అయితే షేడింగ్ నేర్పిస్తాను, ఒకసారి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అయితే ఫస్ట్ వైట్ తీసుకోండి. వైట్ తీసుకొని ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నట్లు వన్ సైడ్ మాత్రమే వైట్ ఫిల్ చేయాలన్నమాట. ఇలా వైట్ ఆఫ్ సైడ్ మొత్తం, వైట్ సైడ్ మొత్తం వైట్ ఫిల్ చేసేసి ఆల్రెడీ బ్రష్కి రెడ్ ఉందనమాట, అందుకే అలా. ఇక్కడ అవుట్లైన్ మాత్రం రెడ్ అయ్యాలి. ఇక్కడ అవుట్లైన్ మాత్రం రెడ్ వేసి దాన్ని మొత్తం షేడ్ చేయాలి. షేడ్ చేస్తే మనకు పింక్ కలర్లో షేడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా షేడ్ టర్న్ అవుతుందో, సేమ్ అలానే వస్తుంది అనమాట. బేసిక్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా వస్తుంది. మీరు కొంచెం చేస్తే చాలు, ట్రై చేస్తే చాలు, ఖచ్చితంగా చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇలా చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అవుట్లైన్, అలాగే వేయాలి. ఎక్కువ తీసుకుంటే కూడా కలర్ అనేది షేడ్ అవ్వదు అనమాట. అప్పుడు వైట్ రెడ్ మిక్సింగ్ అయిపోయి అది మొత్తం రెడ్గానే కనిపిస్తుంది. సో కాబట్టి మనం కొంచెం అవుట్లైన్ మట్టుకే మనం రెడ్ యూస్ చేయాలి. రెడ్ యూస్ చేస్తే అవుట్లైన్ యూస్ చేసినా చాలు, అది పింక్ కలర్లో మధ్యలో షేడ్ చేసేసరికి అది పింక్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా వేసుకుంటే మనకి చాలా నీట్గా మనకు వచ్చేసి ఫ్లవర్ కనిపిస్తుంది. స్టార్టింగ్ ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి ఎలా అనేది. నాకు ఆల్రెడీ ఇది తెలుసు కాబట్టి నేను మిక్స్ చేసుకొని నేను వేసేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఇలానే కావాలనుకుంటే నేను చెప్పిన విధంగా చేయండి. జస్ట్ అవుట్లైన్ మటుకు రెడ్ వేసి, మొత్తం అయితే పెటల్ని ఆల్రెడీ నేను వైట్తో ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత నేను ఇక్కడ రెడ్ యూస్ చేసి అవుట్లైన్ మాత్రమే రెడ్ యూస్ చేసి వేస్తున్నాను కాబట్టి
నాకు నీట్‌గా వచ్చేస్తుందనమాట. షేడింగ్ అనమాట. షేడింగ్ చేసేసుకుంటే మొత్తం మనకు పింక్ కలర్‌లో టర్న్ అవుట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేయండి. అన్నీ అలా చేస్తే అలానే రోజ్ మంచిగా టర్న్ అవుట్ అయితుంది. సేమ్ నేనేం చేస్తున్నాను, అవుట్‌లైన్ తీసుకొని దాన్ని మట్టుకి నేను క్లియర్‌గా షేడ్ చేస్తున్నాను. కొంచెం రెడ్ ఎక్కువయిందనమాట. అందుకే నేను వైట్ తీసుకున్నాను. మీకు కూడా అక్కడక్కడ ఏదైనా రెడ్ ఎక్కువైనట్లు అనిపిస్తే మీరు వైట్ తీసుకొని అందులో షేడ్ చేసేస్తే మాత్రం ఖచ్చితంగా షేడ్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ నాకి కొంచెం వైట్ అవసరమైంది కాబట్టి వైట్ తీసుకున్నాను. మీకు కూడా ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అనిపిస్తే లేదా రెడ్ ఎక్కువగా అనిపిస్తే వైట్ తీసుకోండి. వైట్ ప్రాపర్ బేస్ కాబట్టి కరెక్ట్‌గా మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ మనకి టర్న్ అవుట్ అవుతుందనమాట. సో, ఇట్లా చేసి మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఈజీగా నేర్చుకోవడానికి వీలుంటుందనమాట. సో, ఇలానే చేయండి, ఇలానే నేర్చుకోండి. ఇలా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఏమేమి కావాలి లేకపోతే ఫుల్ వీడియోస్ నేను ఇంకా పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడెప్పుడైతే వీడియోస్ పెడతానో మీకు అవన్నీ వస్తాయి. సో, ఇలా టర్న్ అవుట్ చేసుకొని ఇలా చేసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చనమాట. ఓకే.